అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా మనం ఎంఎస్డిఎస్ అంటే ఏమిటో తెలుసుకుందాను. ఎంఎస్డిఎస్ అంటే ఏమిటి? ఎంఎస్డిఎస్ అనేది ఒక మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. దీనిలో కెమికల్ ప్రొడక్ట్‌కు సంబంధించిన మొత్తం సమాచారం, మనం దానిని ఎలా హ్యాండిల్ చేయాలి మరియు ఎలాంటి ప్రమాదం లేకుండా మనం దానితో ఎంత సురక్షితంగా పనిచేయాలి అని రాయబడుతుంది. ఇతర పదాలలో చెప్పినందుకు ఎంఎస్డిఎస్ ఒక వ్రాయిటెన్ డాక్యుమెంట్ అవుతుంది. దీనిలో మనం ఆ రసాయన ఉత్పత్తిని ఎలా నిర్వహించాలి మరియు సురక్షితంగా పనిచేయాలి అని మొత్తం సమాచారం వ్రాయబడుతుంది. కాబట్టి ఎంఎస్డిఎస్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ఉపయోగించండి. ఏ రసాయనం హాని కలిగిస్తుంది, దానిని ఎలా శుభ్రపరచాలి మరియు ప్రతి ఒక్కరిని ఎలా సురక్షితంగా ఉంచాలో ఎంఎస్డిఎస్ చెబుతుంది. ఇప్పుడు మేము ఎంఎస్డిఎస్ యొక్క ఉద్దేశం గురించి చర్చిస్తున్నాము. మొదటిగా, గుర్తింపు. ఏదైనా రసాయనం లేదా ఉత్పత్తిని మనం గుర్తించాలి. రెండవ విషయం, ప్రమాదం. అంటే అగ్ని వంటి ఆ రసాయనం వల్ల మనకు ఎలాంటి ప్రమాదాలు కలుగుతాయి. ఎంఎస్డిఎస్ మాకు దీనిని గుర్తించడంలో సహాయపడుతుంది. మూడవది, తడిమాలి. ఇప్పుడు మనం దానిని నివారించడానికి ఎవరైనా చేసే మార్గాలను తీసుకోవాలి. నాల్గవది, ప్రతిస్పందన. అర్థం అంటే ఏదైనా రసాయనం పిచికారణ అవసరం ఉంటే లేదా ఏదైనా రసాయనం నుండి ప్రమాదం జరిగినా అదికి సరిపోయే ప్రథమ చికిత్స చర్యలు ఎలా తీసుకోవాలి అంటే ఏమిటి. కాబట్టి ఈ ఎంఎస్డిఎస్ అన్నీ మనకు చెబుతున్నాయి. మరి మన ఉద్దేశాలు ఏమిటి? గుర్తింపు, ప్రమాదం, నివారణ మరియు ప్రతిక్రియ. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్లో రసాయనాలు ఏవి ఉన్నాయి? 1. బెటాడిన్. 2. క్లోర్హెక్సిడైన్. 3. D-125. 4. రెనాల్డిన్. 5. D-125. 6. స్పిరిట్. 7. లిక్విడ్ పారాఫిన్. 8. సోడియం హైపోక్లోరైట్. 9. పొటాషియం హైడ్రాక్సైడ్. 10. పొటాషియం నైట్రేట్. 11. పొటాషియం నైట్రేట్. 12. పొటాషియం నైట్రేట్. 13. క్లోరిన్. 14. నేట్రియం ఫ్లోరైడ్. 15. సెంట్రిక్ ఆసిడ్. 16. అంటిస్కేలేన్. 17. ఇతర కెమికల్స్. ఈ రసాయనాన్ని నిర్వహించడానికి ఏ చర్యలు నిర్వహించాలి అని గమనించాలి. మొదటిగా, రసాయనంలో దాని గుర్తించడానికి పేరు సరిగ్గా పేర్కొనబడాలి. రెండోది, ఏకాగ్రత. అదనపు పరిమాణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం దాన్ని సరిగా సిద్ధం చేస్తే మాకు అందులో ఉన్న విషయాలను నియంత్రించగలరు. తయారీ తేదీ 4. గడువు ముగిసే తేదీ 5. ప్రమాదకర పదార్థాల పేరు 1. ప్రమాదకర పదార్థాల పేరు 2 అవసరం. ఫ్లామబిలిటీ స్థితి 3. రసాయన స్వభావం 4. ఉద్దేశం 5. పక్ష పరిణామాలు 6. ప్రథమ చికిత్స చర్యలు 7 ఉండవు. భద్రత స్థలం 8. నిర్వహణ మరియు రవాణా చేయడం 9. స్పిల్ మరియు నివారణ పద్ధతులు 8. హానికరమైన వస్తువుల భద్రతా స్థానం మరియు హ్యాండిలింగ్ 10. ఎంఎస్డిఎస్ షీట్ 10.
ఎంఎస్డిఎస్ షీట్ 10. ఎంఎస్డిఎస్ పత్రం.